హలో ఎవ్రీవన్. వాట్సాప్లో జాయిన్ అయిన వెంటనే హాయ్ బ్రో, హలో, గుడ్ మార్నింగ్ అని పంపుతున్నారు. చాలా థ్యాంక్స్. జాక్పాట్ లవర్స్ కోసం మీరు చూస్తున్న ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న హౌ టు జాయిన్ అనే వీడియోని చూడండి. ఈరోజు జాక్పాట్ లవర్స్కి నిఫ్టీ ఫీచర్కి, నిఫ్టీ కాల్ ఆప్షన్కి, నిఫ్టీ పుట్ ఆప్షన్కి, బ్యాంక్ నిఫ్టీ ఫీచర్కి, బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్కి, బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్కి డీటెయిల్ వీడియో చూస్తాం. ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవడానికి నిఫ్టీ కాల్ ఆప్షన్కి, పుట్ ఆప్షన్కి, బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్కి, పుట్ ఆప్షన్కి మరియు 2 స్టాక్స్కి జాక్పాట్ లవర్స్ వేసిన చార్టు వాట్సాప్లో పంపబడినది. దాని యొక్క పర్ఫార్మెన్స్ చూస్తాం. మీరు చూస్తున్నది నిఫ్టీ ఫీచరు. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గర ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ సెల్ సైడ్ మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. ఈ ఛాన్స్ మిస్ చేసి ఉన్నామంటే పర్ఫెక్ట్గా రెండోసారి వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక బై క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ బై సైడ్ మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకొని ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది అని చూస్తాము. సెల్ సైడ్ 136 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 136 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. బై సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది చూస్తాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాము. బై సైడ్ రీచ్ అయిన పాయింట్స్ 201 పాయింట్స్ నిఫ్టీ ఫీచర్లో. ఇది ఆప్షన్ చేసి ఉన్నామంటే 50% ఆప్షన్లో రీచ్ అయ్యి ఉన్నాం. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నిఫ్టీ కాల్ ఆప్షన్కి వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గర పర్ఫెక్ట్గా ఇక్కడ ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ సెల్ సైడ్ మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయ్యింది. రెండోసారి బై సైడ్ పర్ఫెక్ట్గా ఒక బై క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ బై సైడ్ మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. ఎన్ని పాయింట్స్ రీచ్ అయిందని చూస్తాము. సెల్ సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్ 54 పాయింట్స్. బై సైడ్ రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. బై సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్ 167 పాయింట్స్ ఆప్షన్లో. సో నిఫ్టీ ఆప్షన్లో 167 పాయింట్స్ రీచ్ అయింది. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్. నిఫ్టీ పుట్ ఆప్షన్కి వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే పర్ఫెక్ట్గా ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. ఈ క్యాండిల్స్ లో దాటి సెల్ సైడ్ మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది. సెకండ్ టార్గెట్ రీచ్ అయింది. థర్డ్ టార్గెట్ దగ్గర పోతుంది మార్కెట్. సెల్ సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకొని 246 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 246 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. ఈ పుట్ ఆప్షన్ మ్యాజిక్ ఏంటంటే బై సైడ్ కూడా ఒక ప్యాటర్న్ వచ్చి ఒక ఛాన్స్ ఇచ్చింది. ఇక్కడ చూసారంటే పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక బై క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. బై సైడ్ మాక్సిమం ఎన్ని పాయింట్స్ రీచ్ అయిందని చూస్తాం. బై సైడ్ రీచ్ అయిన పాయింట్ 76 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 76 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ ఫీచర్. బ్యాంక్ నిఫ్టీ ఫీచర్కి వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే పర్ఫెక్ట్గా ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ సెల్ సైడ్ మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. ఫస్ట్ టార్గెట్ దాటి క్యాండిల్స్ సెల్ సైడ్ పోతుంది. సెల్ సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది చూస్తాం. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకొని సెల్ సైడ్ రీచ్ అయిన పాయింట్స్ 327 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 327 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. ఈ ట్రేడ్ మిస్ చేసి ఉన్నామంటే పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక బై క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. ఈ బై క్యాండిల్ ప్యాటర్న్ని దాటి క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. పర్ఫెక్ట్గా ఈ పై లైన్ దగ్గర టచ్ అయింది. ఈ కింది లైన్ దగ్గర క్యాండిల్స్ స్టార్ట్ అయ్యి పై లైన్ దగ్గర వరకు రావాలని అవసరం లేదు. మన యొక్క ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిన వెంటనే ఎగ్జిట్ అయిపోయేది మంచిది. దీనిలో ఎన్ని పాయింట్స్ బై సైడ్ రీచ్ అయింది అని మనం చూస్తాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాను. బై సైడ్ రీచ్ అయిన పాయింట్ 344 పాయింట్స్. ఈ 344 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. ఇది మనం ఆప్షన్ చేసి ఉన్నామంటే సెల్ సైడ్ అంటే పుట్ ఆప్షన్ చేసి ఉండొచ్చు. బై సైడ్ అంటే కాల్ ఆప్షన్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ దీని యొక్క ఆప్షన్కి జాక్పాట్ లెవెల్స్ వేసి వాట్సాప్లో పంపబడినది. దాని యొక్క పర్ఫార్మెన్స్ చూస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్ చూస్తున్నారు. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ అయిన దగ్గరనే ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ లెవెల్స్, ఈ జాక్పాట్ లెవెల్స్ ఈ ఫస్ట్ క్యాండిల్ ఫినిష్ అవ్వక ముందే వాట్సాప్లో వచ్చింది. సో ఈ రెండో క్యాండిల్ రాలేదు. అప్పుడు మార్కెట్ అంతా అయిపోయిన తర్వాత ఈ లైన్లు వేసుకొని మనం మాట్లాడలేదు. ఈ ఫస్ట్ క్యాండిల్ రాకముందే వాట్సాప్లో ఈ జాక్పాట్ లెవెల్స్ పంపబడినది. దాని యొక్క పర్ఫార్మెన్స్ మనం చూస్తూ ఉన్నాం ఈ వీడియోలో. సెల్ సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయిందని చూస్తాము. సెల్ సైడ్ ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుని చూసినట్టయితే 189 పాయింట్స్ రీచ్ అయింది. 189 పాయింట్స్ ఆప్షన్లో రీచ్ అయింది. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. ఒకవేళ ఈ ఛాన్స్ మనం మిస్ చేసి ఉన్నామంటే
పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక బై క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. ఈ బై క్యాండిల్ని దాటి క్యాండిల్స్ అన్ని బై సైడే మూవ్ అవుతుంది. మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ బై సైడ్ ఎన్ని పాయింట్స్ అని చూస్తాము. బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్లో బై సైడ్ రీచ్ అయిన పాయింట్స్ 322 పాయింట్స్. ఈ 322 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. సెల్ సైడ్ ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది, బై సైడ్ ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. నెక్స్ట్ మనం చూడబోయేది బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్. వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్స్ దగ్గరనే పర్ఫెక్ట్గా ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. ఈ సెల్ క్యాండిల్ ప్యాటర్న్ ని లో దాటి క్యాండిల్స్ సెల్ సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది, థర్డ్ టార్గెట్ దగ్గర ఆపోతుంది. ఒకవేళ ఈ సెటప్ కి మనము బై చేసి ఉన్నామంటే వెరీ నియర్ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయ్యి రివర్స్ అయింది మార్కెట్. సో ఈ బై సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయిందని చూస్తాము, సెల్ సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయిందని చూస్తాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకున్నామంటే బై సైడ్ రీచ్ అయిన పాయింట్స్ 90 పాయింట్స్, సెల్ సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది చూస్తాము. మాక్సిమం ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాము. సెల్ సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్ 365 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 365 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. ఈరోజు 2 స్టాకు వాట్సాప్లో ఇవ్వబడినది. చాలామంది క్రూడ్ ఆయిల్ యొక్క ఆప్షన్ కూడా వీడియో వేయండి అంటారు. దీనికే టైం మనకి కరెక్ట్గా ఉంది, సమయం ఉండేప్పుడు నేను వేస్తాను. సో సిప్లా చూస్తున్నారు, మన స్టాక్కి యూజ్ చేసే టైం ఫ్రేము 15 మినిట్స్ ఇక్కడ చూస్తున్నారు. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక బై క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది, ఫస్ట్ టార్గెట్ దాటి క్యాండిల్స్ మూవ్ అవుతుంది. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ ఇవ్వబడినది. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక బై క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. ఈ బై క్యాండిల్ దాటి క్యాండిల్స్ బై సైడ్ మూవ్ అవుతుంది. దీని యొక్క ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో హౌ టు జాయిన్ వాట్సాప్ అనే వీడియో ఇచ్చున్నాను. ఆ వీడియోని చూడండి. చూసిన తర్వాత మీరు నిఫ్టీ ఆప్షన్ ట్రేడర్ అంటే నిఫ్టీ ఆప్షన్ ట్రేడర్ని వాట్సాప్లో టైప్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడర్గా ఉంటే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ అని వాట్సాప్లో టైప్ చేయండి. ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పి ఉన్నాను. 3 నిమిషాలు మాత్రమే ఆ వీడియో ఉంటుంది. ఓపిక్గా చూడండి. మనందరూ ట్రై చేస్తాము, ప్రాఫిట్ చేస్తాము. థ్యాంక్ యూ.